ఓం శ్రీ గురుబసవలింగాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గ వారి వీరేశ్వర లింగాయత సమాజం ఆధ్వర్యం లోపల ఈ 18వ మహాపాదయాత్ర. ఈ పాదయాత్ర ఇంతింతై వటడింతై అన్న విధంగా మొదటి పాదయాత్రలో సుమారు 100 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 18వ మహాపాదయాత్రకు సుమారు 2000 మందితోటి ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ఎంత విశిష్టమైందంటే కరోనా సమయంలో కూడా ఎవరు బయటికి రాని సమయంలో కూడా ఆ రోజు ఈ పటాన్చెరు వీరేశ్వర లింగాయత సమాజం వారు ఈ పాదయాత్రను బ్రేక్ చేయకుండా నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. కాబట్టి ఈ పాదయాత్ర చాలా పవిత్రమైనది. అదేవిధంగా ఈ పాదయాత్ర వల్ల చాలా మందికి ఎన్నో శుభాలు జరిగినాయి. కాబట్టి ఈ పాదయాత్రకు అంత పవిత్రత ఉంది. ముఖ్యంగా పటాన్చెరు లింగాయత సమాజం వారికి యావత్ సంగారెడ్డి జిల్లా లింగాయత సమాజం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలా మందికి నడవాలని ఉంటుంది, కానీ నడవలేకపోతారు. వారందరూ కూడా ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది 18వ పాదయాత్ర ఎవరు కూడా చేయలేదు. చేస్తారు, కొంతమంది పోతారు, కానీ ఈ నిర్విఘ్నంగా వాళ్ళు పటాన్చెరు నుండి ఈ బంతపల్లి వరకు ఆ దేవదేవుని కొరకు పాదయాత్ర విశ్వశాంతి కొరకై చేపడుతున్న ఈ పాదయాత్ర ఎంతో పవిత్రం కాబట్టి అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఆడవాళ్ళు ఎంతోమంది పవిత్రతతోటి చెప్పులు లేకుండా కొంతమంది చెప్పులు వేసుకొని కొంతమంది శివనామ స్మరణ చేసుకుంటూ ఈరోజు ఆ దేవదేవునికి చేర్చుకున్నారు. ఆ దేవుడు కూడా ఈ పొద్దున ఎండ ఉండే ఇప్పుడు ఇక్కడ వచ్చేలోపు మంచి ప్రశాంతత ఏర్పడ్డది. ఇది యాక్చువల్గా మొదలు వాళ్ళు ప్రారంభించింది దేనికోసం అంటే వర్షం లేకుండా అప్పుడు ఎంతో అల్లాడిలో పోతున్న తరుణంలో వాళ్ళు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ దేవదేవుని వల్ల దయ వల్ల ఆ రోజు కూడా విస్తృతంగా వానలు పడ్డాయి. ఆ రోజు కూడా మేము పాదయాత్రలో పాల్గొన్నా. నేను ముఖ్యంగా 10వసారి నా ఈ పాదయాత్ర 10 సంవత్సరాలు కూడా ఆ దేవదేవునికి ఏ కోరిక కూడా కోరలే, అన్నీ ఆయనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఆ దేవదేవునికి నా శక్తి ఉన్నన్ని రోజులు నా ఈ పాదయాత్రలో పాల్గొంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు సమాజం వారికి ధన్యవాదాలు. నేను సుభాష్పేట నుండి వచ్చిన. నేను సంగారెడ్డి జిల్లా వీరేశ్వర లింగాయత సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, ఇప్పుడు జిల్లా సలహాదారుగా పనిచేస్తున్నాను. కాబట్టి జిల్లాలోని నలుమూలల నుండి వచ్చారు. ఈరోజు జైరాబాద్ నుండి చాలామంది మహిళలు వచ్చారు. వారు ప్రతిసారి భవానీ తులజాపూర్ భవానీ మాతకు పోయేవాళ్ళు. ఈరోజు అక్కడ నుండి ఈసారి జైరాబాద్ నుండి వచ్చి పటాన్చెరుకు వచ్చి పటాన్చెరు నుండి ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. ఉదయం నుండి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఖడ్గాల వీరభద్రుడి ఖడ్గాలతోటి ఎంతో ప్రాముఖ్యతగా ఒక ఉత్సాహం, ఒక పండుగ వాతావరణంతో స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఇప్పుడు తుది దిశకు చేరుకున్నది. ఇక్కడ మన కొత్తపల్లి వీరేశ్వర లింగాయత సమాజ పెద్దలు రాజన్న అయితేనేమి, భద్రన్న అయితేనేమి, రమేష్ మరియు మా ప్రసాద్ అందరూ కూడా వారు ఇక్కడ ఘన స్వాగతం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పాత వాళ్ళని మనం జ్ఞాపకం మరవద్దు. ఎందుకంటే పటాన్చెరు లింగాయత సమాజంలో ఉన్న మా శివరాజ్ పాటిల్ అయితేనేమి, ఆకుల శంకరప్ప అయితేనేమి, మా ఈశ్వరయ్య స్వామి, సుధాకర్ అన్న, అశోక్, వాళ్ళంతా రాజు, వీళ్ళంతా కూడా ఎంతో బాధ్యత తీసుకొని ఒక నెల రోజుల నుండి వాళ్ళు ఒక పెళ్లి వాతావరణంగా ప్రతి ఒక్కరికి ఆహ్వానించడం చాలా మంచిగా ఉండే. ఎంతో శ్రద్ధతోటి వాళ్ళు అందరికీ ఆహ్వానించారు. దాని ఫలితం ఈరోజు మనకు కనిపించింది. కాబట్టి వారికి ఇదే శక్తి ఆ వీరభద్రులు వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.